నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, సిఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవ తేజ, ఎస్పీ వకుల్ జిందాల్ తో కలిసి శనివారం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి రాకపోకల మార్గాలు, ప్రజలు వచ్చే దారులను పరిశీలించిన అధికారులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ శంకర్ తదితర అధికారులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన మాదక ద్రవ్య రహిత జీవన శైలిని ప్రోత్సహించడానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి శనివారం ఎయిమ్స్ మంగళగిరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అహంతేన్ శాంతా సింగ్ మార్గదర్శకత్వంలో నషా ముక్త్ భారత్, మాదక ద్రవ్య రహిత భారతదేశం వైపు అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వాక్థాన్ 2026ను ఘనంగా నిర్వహించారు. ఎయిమ్స్ మంగళగిరిలోని నర్సింగ్ సర్వీసెస్ విభాగం, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు మంగళగిరి ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సహకారంతో ఈ వాక్థాన్ కార్యక్రమం జరిగింది. ఎయిమ్స్ మంగళగిరి పశ్చిమ ద్వారం నుంచి ప్రారంభమైన ఈ అవగాహన ర్యాలీ మంగళగిరి బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్ వరకు నిర్వహించారు. మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే జాతీయ లక్ష్యానికి మద్దతుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ అధ్యాపక బృందం, నర్సింగ్ అధికారులు, విద్యార్థులు, ఆరోగ్య నిపుణులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. जीवन जोड़ो, लाइफ नी सेट चाहिए, अल्कोहल नी कट चाहिए, लाइफ नी सेट चाहिए, ड्रग्स को से नो, लाइफ को से yes. AMS Mangangiri, we are organizing a lot of health awareness, and some of them are very important. Is we are against the drug abuse and not to use any drugs, and for that we have organized a walkathon. We have our guests coming from the Shillong, principal of the College of Nursing. We have the principal of the college. We have the deputy director here, and we have the chief nursing officer. But then we know that the dedication of all the nurses in the healthcare, and this is a very noble profession. And if we invest more on our nurses, it is good for society because we will have healthy society. So all the nurses are coming out, including our senior nursing officer and nursing officer, as well as our students for this course. So we want to appreciate our nursing community, and we want to appreciate their work or whatever they are dedicated to our society. We want to be grateful to them. Thank you so much. మే 12వ తారీఖున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గడిచిన 2 వారాల నుంచి మేము వివిధ రకాల కార్యక్రమాలతో నర్సెస్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే వైద్యపరంగా, సామాజిక పరంగా మేము చాలా కార్యక్రమాలు చేశాము. స్టూడెంట్స్ కోసం, నర్సెస్ కోసం చేశాము. స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. అలాగే ఈరోజు వాకథాన్ కూడా నషాముక్తి భారత్ పేరుతో మేము ఈ వాకథాన్ని మా ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాము. అలాగే మా డైరెక్టర్ గారు అహంతం శాంతా సింగ్ సార్ సపోర్ట్తో, మా ప్రిన్సిపల్ ధనసు మేడం సపోర్ట్, మా సిఎంఓ సార్ సపోర్ట్ అండ్ మా డిడిఏ సార్, వీరందరి సహకారంతో మేము ఎయిమ్స్ మంగళగిరి నర్సింగ్ తరఫున ఈ వాకథాన్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఈ సంవత్సరం నర్సెస్ అయితే ఏమిటంటే ఎంపవర్ నర్సెస్ కోసం ఖర్చు పెడితే హెల్త్ కేర్ డెలివరీ సిస్టంలో వాళ్ళ కోసం ఖర్చు పెడితే డెఫినెట్గా వీ విల్ ఈల్డ్ చాలా
హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్కి చాలా ఉపయోగపడుతుందనే నినాదంతో ఈ సంవత్సరం నర్సెస్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. విజయవాడలోని కనకదుర్గ టెంపుల్ ఇంద్రకీలాద్రి క్షేత్రానికి యువనేత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం ఉదయం విచ్చేశారు. ఆలయానికి చేరుకున్న లోకేష్ బాబుకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో సీనా నాయక్, పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, పాలక మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య స్వాగతం పలికి అమ్మవారి సన్నిధిలోకి తీసుకెళ్లారు. అనంతరం లోకేష్ బాబు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా విజయవాడలో స్వర సంధ్య సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రం ఆధ్వర్యంలో మే 10, 2026 ఆదివారం సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వర సంధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విజయవాడ స్టేషన్ ఇన్ఛార్జ్ సోమేశ్వరరావు వెల్లడించారు. ఈ సందర్భంగా రూపొందించిన స్వర సంధ్య పోస్టర్ను సహోద్యోగులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. విజయవాడ ఆకాశవాణి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆకాశవాణి సమాజ శ్రేయస్సే లక్ష్యంగా, కళాకారులకు నిలయంగా, రైతులకు నేస్తంగా, శ్రోతలకు శ్రేయోభిలాషిగా, యువతకు మార్గదర్శిగా నిలుస్తోందన్నారు. ప్రముఖ గాయకుడు ఎం బాలమురళీ కృష్ణ, దర్శకుడు కె విశ్వనాథ్ వంటి ప్రముఖులు ఆకాశవాణితో అనుబంధం కలిగి ఉండటం గర్వకారణమన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో మహిళల భద్రతపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల రక్షణ కోసం పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చిన శక్తి యాప్ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని వింజమూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. వింజమూరులోని విఆర్ ఫంక్షన్ ప్లాజాలో కావలి సబ్ డివిజన్ శక్తి టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలకు శక్తి యాప్ వినియోగంపై వివరించారు. జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల, కావలి డిఎస్పీ రమణారావు ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితులు మొబైల్లో ఉన్న SOS బటన్ నొక్కగానే పోలీసులకు సమాచారం చేరే విధంగా ఈ యాప్ రూపొందించబడిందని, మహిళలకు ఇది రక్షణ కవచంలా పనిచేస్తోందన్నారు. ప్రమాద సమయంలో లైవ్ లొకేషన్ తో పాటు అలర్ట్ మెసేజ్లు కూడా పోలీసులకు చేరే విధంగా యాప్ పనిచేస్తుందని వివరించారు. విద్యార్థులు, ఉద్యోగులు తప్పనిసరిగా శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. మహిళల భద్రతే లక్ష్యంగా జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు కావలి డిఎస్పీ సార్ గారి సారథ్యంలోని శక్తి టీం వింజమూరు మండల హెడ్ క్వార్టర్కు రావడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క శక్తి టీం ఆధ్వర్యంలో కొంతమంది మహిళలు కొంతమంది ఇక్కడికి హాజరయ్యే విధంగా చేసి వారందరికీ మహిళా భద్రత మరియు చిన్నపిల్లల భద్రతపై అవగాహన కల్పించి వారి యొక్క మొబైల్ ఫోన్లో ఈ శక్తి యాప్ని శక్తి టీం ద్వారా డౌన్లోడ్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు మరియు పిల్లల సంరక్షణకు విశేషంగా కృషి చేస్తుంది. ఆ కృషిలో భాగంగా వారి యొక్క భద్రతకు ఎటువంటి డోకా ఉండకూడదు. మహిళలు లేదా పిల్లలు, కాలేజీ స్టూడెంట్స్ ఎక్కడికైనా ఒంటరిగా ప్రయాణం చేసినా సరే వారు ధైర్యంగా ముందుకెళ్ళాలి. వారికి ఏదైనా ఆపద వస్తే ఆపదలో ఆదుకోవడానికి ఈ శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకుని అందులో SOS బటన్ క్లిక్ చేస్తే చాలు వాళ్ళ యొక్క లొకేషను మొత్తం ఏరియా కూడా కంట్రోల్ రూమ్కి చేరుతుంది. మహిళలపై, చిన్నారులపై జరిగే అఘాత్యాలను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ చిన్నారి తల్లి చైల్డ్ సేఫ్టీ ఉమెన్ వింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా SPSR నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారు, అనితా వెజెండ్లా మేడం గారు ఉత్తర్వుల మేరకు మా కావలి డిఎస్పీ గారు వివి రమణ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో మేము ఈ శక్తి టీం ఇన్ఛార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ గారు గోపీచంద్ సార్ గారి పర్యవేక్షణలో మీ శక్తి టీం అంతా ఫామ్ అయ్యి ఇక్కడ ఈరోజు వింజమూరు
ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మహిళలపై జరిగే నేరాలు ఏ విధంగా అయితే అరికట్టగలమో ఈ శక్తి యాప్ అనే దాన్ని ఇన్స్టాలేషన్ చేసుకొని ఇందులో ఉండే ఫీచర్స్ని ఉపయోగించి కంప్లైంట్ ఇవ్వడం, తర్వాత ఎవరైనా యూటీజింగ్ చేయినా, ఇల్లీగల్గా ఏదైనా జరిగినా, అంటే పిల్లలు కానీ ఏదైనా మిస్సింగ్ అయినా సరే అందులో రిపోర్ట్ చేసి వెంటనే సత్వరమే మీకు చర్యలు తీసుకొని మీరు లబ్ధి పొందే విధంగా మా పోలీసు వారు సేవలు అందిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం మౌన దీక్ష చేపట్టారు. అఖిల భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ పిలుపు మేరకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ఉద్యోగులు అమలాపురం గడియార స్తంభం సెంటర్లో చేరుకున్నారు. డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మధ్యాహ్నం 2 గంటల వరకు మౌన నిరసన నిర్వహించారు. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టాఫ్ యూనియన్ అమలాపురం రీజనల్ సెక్రటరీ వై గణేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ మౌన పోరాటం కొనసాగుతోందన్నారు. మెసెంజర్లు, గార్డుల నియామకాలు, కెరీర్ ప్రోగ్రెషన్, స్కీమ్ రివ్యూ, హెచ్ఆర్ఎంఎస్ సమస్యల పరిష్కారం, పెన్షనర్ల సమస్యలు, పర్మనెంట్ ఉద్యోగుల అవుట్ సోర్సింగ్ నిలిపివేత, బ్యాంకుల్లో సిబ్బంది కొరత నివారణ వంటి మొత్తం 16 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లపై స్టేట్ బ్యాంక్ మేనేజ్మెంట్ స్పందించకపోతే ఈ నెల 25, 26 తేదీల్లో సమ్మెబాట పడతామని గణేష్ హెచ్చరించారు. ఈరోజు అఖిల భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మా ప్రియతమ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ గారి పిలుపు మేరకు ఈ రోజు భారతీయ స్టేట్ బ్యాంకులోని ఉద్యోగులంతా దేశవ్యాప్తంగా మౌన పోరాటానికి దిగాము. దీనికి కారణం ఏంటంటే ఈ నెల 2వ తారీఖున మా ప్రీతం జనరల్ సెక్రటరీ ఈ నెల 25, 26 తారీఖుల్లో భారతీయ స్టేట్ బ్యాంకులోని ఉద్యోగులందరూ కలిసి 2 రోజుల సమ్మెకి దిగబోతున్నాం. ఆ సమ్మెకి సంబంధించి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఇక్కడ కోనసీమ జిల్లాలోని అమలాపురం గడియార స్తంభం దగ్గర కోనసీమ జిల్లాలోని భారతీయ స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ల ఉద్యోగులందరూ కూడా ఇక్కడ చేరి ఈ పోరాటాన్ని, మౌన పోరాటాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మా డిమాండ్లు, మా 16 డిమాండ్లు. అవేంటంటే ఎందుకు చెప్పదలుచుకున్నామంటే ఇది ఖాతాదారులు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా న్యాయబద్ధమైన, చాలా అందరికీ ఆమోదయోగ్యమైన మా డిమాండ్స్. ఆ డిమాండ్స్ ఏంటంటే బ్యాంకులో గత 29 సంవత్సరాలుగా మెసెంజర్ల రిక్రూట్మెంట్ జరగలేదండి. సో మెసెంజర్ రిక్రూట్మెంట్ కోరుతున్నాం, అలాగే గార్డ్స్ రిక్రూట్మెంట్ కోరుతున్నాం. దీంతో పాటుగా మా ఇంటర్నల్ హెచ్ఆర్ఎంఎస్ ఇష్యూస్, అలాగే కెరీర్ ప్రోగ్రెషన్ స్కీమ్ యొక్క రివ్యూ జరగలేదు, దానికోసం, అలాగే పెన్షనర్ సమస్యల పరిష్కారం, ఇలా మొత్తం 16 డిమాండ్లతో మేము ఈ సమ్మెకి దిగడం జరిగింది. ఈ సమ్మెకి సంబంధించి నిరసన కార్యక్రమాలు భాగంగా ఈ నెల 22వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ సమ్మె మా కార్యక్రమాలు, ఈ నిరసన కార్యక్రమాలని చూసి మేనేజ్మెంట్ దిగొచ్చి, భారతీయ స్టేట్ బ్యాంక్ మేనేజ్మెంట్ దిగొచ్చి మా సమస్యల పరిష్కారం చేయకపోతే ఈ నెల 25, 26 తారీఖుల్లో ఖచ్చితంగా సమ్మెబాట పడతామని తెలియజేస్తున్నాం. జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కడప జిల్లా చక్రాయపేట మండలం గండి క్షేత్రంలోని వీరాంజనేయ స్వామి సన్నిధిలో మొదటి రోజు మహా కుంభాభిషేక మహోత్సవ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కేసరి రాజా రమేష్ స్వాములు అంకురార్పణ పూజలు చేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక ఆకు పూజలు చేపట్టారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో కొర్రపాడు రోడ్డును 100 అడుగుల వెడల్పుతో విస్తరించి కొత్తగా ఆర్బీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ పనులు సుమారు 5 కోట్ల నిధులతో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క ఆర్బీ రోడ్డు కూడా వేయలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ప్రొద్దుటూరులోనే 90 కోట్లతో రోడ్డు పనులు చేపట్టడం అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాన్ని సరిదిద్దుతూ ఇప్పటికే గుంతల రోడ్ల మరమ్మతులు చేసినట్లు తెలిపారు. గత 5 సంవత్సరాలలో పరిపాలన ఏ విధంగా జరిగింది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన విధ్వంసంతో మొదలుపెట్టాడు.
ఆ రోజు విధ్వంసంతో ప్రజావేదికను కూల్చడం, అక్కడ నుంచి రాష్ట్రం మొత్తం కూడా విధ్వంసంతో వాళ్ళు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఈ రోజు వికాసంతో మనం మొదలు పెట్టాము. ఆ రోజు ఈరోజు గొప్పగా నాయకులతో చెప్తా ఉన్నారు అనేకమైన విషయాల మీద కూడా. తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, కూటమి ప్రభుత్వం ఏం చేసింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, ఎవరైనా సరే అభివృద్ధిలో మేము 2 ఏళ్లలో మేమేమి చేశాము, సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చాము, గత 5 సంవత్సరాలలో ఈ పొద్దుటూరు గ్రామంలో ఒక R&B డిపార్ట్మెంట్ ఎన్ని కోట్ల రూపాయలు పనిచేసింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే రికార్డుల ప్రకారం కూడా 90 కోట్లు పొద్దుటూరు పట్టణం చేశాము. 200 కోట్లకు పైన దాదాపుగా 300 కోట్లు జిల్లాలో R&B రోడ్లు వేయడం జరిగింది. గత పాలకులు చేసినటువంటి పాపాల వలన రాష్ట్రమంతా కూడా రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోతే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో 1061 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంతలు లేని రాష్ట్రంగా మార్చాము. అదేవిధంగా ఇప్పటి వరకు కంబైన్డ్ రాష్ట్రంలో కూడా ఒకే సంవత్సరంలో 3000 కోట్ల రూపాయలు పెట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఉందంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత R&B శాఖ మేము పెట్టడం జరిగింది. గతంలో R&B శాఖ ఎవరైనా పేరు చెప్పుకొని తల ఎత్తుకొని తిరిగే వాళ్ళు గత 5 సంవత్సరాల్లో R&B శాఖ నిర్వీర్యం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి 2 సమానంగా చేస్తా ఉన్నాం. అది ఒక్కటే కాదు, ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం. పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికే 1000 లక్షల కోట్ల రూపాయలలో మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి CII సదస్సులో దాదాపుగా 18 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయాయి, పరిశ్రమలను బెదిరించారు. ఇప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, మేము వస్తే జైల్లో పెడతామంటున్నారు. మరి జైల్లో ఉండే నాయకుడు జైలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో ప్రజలు నిన్ను జైల్లో పెట్టిన కాదు, 151 సీట్ల నుంచి 11 సీట్లకు తెచ్చి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేస్తే ఇప్పటికీ కూడా మార్పు రాలేదు. పరిశ్రమలు వస్తే పరిశ్రమలు బెదిరిస్తారు, వేదికలకు వెళ్ళి వారిని కూడా బెదిరిస్తారు అధికారులను. ఎక్కడ కూడా అడ్డం చెప్ప ప్రదేశం ఎక్కడ కూడా అభివృద్ధిని ముందుకు పోనీయడం లేదు. పెద్దలు వరదాడు ఎప్పుడు వచ్చినా కానీ ఆయన 24 గంటలు ఇప్పుడు కానీ పడిన తమ్ముడు నాకు కావాలి అభివృద్ధి. అభివృద్ధి పట్ల ఎంత నిబద్ధత ఉందో ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఎవరో చెప్పాల్సిన పని ప్రజలే చూస్తున్నారు, ప్రజలే జీవిస్తారు. రేపు కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో రజక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ప్రెసిడెంట్ బాబు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైసీపీ రజక విభాగం ఏపీ టూరిజం మాజీ మెంబర్ లోగిడి జయన్న, మాజీ వైసీపీ రాష్ట్ర బీసీ విభాగం కార్యదర్శి గజ్జల లక్ష్మయ్య సమావేశం నిర్వహించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని 6 మండలాల్లో అర్హులైన రజక విద్యార్థులందరికీ స్కాలర్షిప్ అందిస్తామని తెలిపారు. పేద రజక విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా నిలిచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. 10వ ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో చదివిన రజక విద్యార్థులకు మొదటి బహుమతి 10,000, రెండవ బహుమతి 8,000, మూడవ బహుమతి 6,000, ప్రోత్సాహక బహుమతి 5,000 రూపాయల చొప్పున అందజేస్తామన్నారు. రజకుల యొక్క ఎదుగుదల కోసం, రజకుల యొక్క సమస్యల వీటి పట్ల చేయబోయేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను 10th క్లాస్ 25, 26 సంవత్సరంలో జరగబోయేటువంటి విద్యార్థులు 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఉన్నటువంటి పేద విద్యార్థులు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్లలో చదువుకున్నటువంటి పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ప్రతిభా పురస్కారాల కార్యక్రమం. అయితే ప్రధానంగా ఈ యొక్క కాంట్రిబ్యూషన్ అంతా కూడా మన జయన్న గారు, లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతోంది. రాబోయే కాలంలో ఇటువంటి కార్యక్రమాలు పేద విద్యార్థుల కోసం కష్టపడే ప్రయత్నం ప్రతి ఒక్కరి సలహాల ద్వారా తీసుకొని రాజకీయంగా విద్యార్థులను ఎదుగుదలకు దోహదపడుతూ వారికి అవసరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో
వారికి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి సమస్యల మీద మేమందరం ఈ రజక వెల్ఫేర్ అసోసియేషన్ అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, రజక వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుండి మెరిట్ స్టూడెంట్లకు 10th క్లాసు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకు స్కాలర్షిప్ అందించాలనే ఆలోచనతో మా రజక పిల్లలు ఆర్థికంగా లేని వాళ్ళు కొంతమందికి మా చేయుతో సపోర్ట్ చేయాలని మేము ఆలోచించి ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం జమ్మలమడుగు 6 మండలాల నుండి మేము ప్రతి ఒక్కరిని అర్హులైన వారు ఎవరు వచ్చినా వాళ్ళకందరికీ స్కాలర్షిప్లు అందిస్తామని చెప్పేసి మేము మీడియా ముఖంగా పత్రిక ముఖంగా మేము మీకు తెలియజేస్తున్నాము. అర్హులైన వాళ్ళు ఎవరైనా దీన్ని ఈ యొక్క పేపర్ ప్రకటనలో చూసి ఈ యొక్క ఆ కింద ఏదైతే మేము 4 మొబైల్ నంబర్లు ఇస్తున్నామో ఈ మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి మీరు ఎవరైనా అర్హులైన వాళ్ళంతా అప్లై చేసుకొని ఈ స్కాలర్షిప్కు మీరు ఎలిజిబిలిటీగా వచ్చి ఈ స్కాలర్షిప్ అందుకొని మీరు ఇంకా ఉన్నత స్థాయికి మీరు వెళ్ళాలని మేము రజక వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి మా యొక్క ఆలోచనతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. శనివారం అత్యంత వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. నారాపుర ఆలయ పుష్కరిణిలో అర్చకులు శాస్త్రోక్తంగా విశేష అభిషేకం, చక్రస్నానం నిర్వహించారు. స్వామివారి సుదర్శన చక్రాన్ని పుష్కరిణిలో ముంచిన అనంతరం అర్చకులు సైతం పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ స్నానం పాపాలను తొలగిస్తుందని భక్తుల నమ్మకం. చక్ర స్నానంతో 9 రోజుల పాటు వైభవంగా జరిగిన వాహన సేవలు ఉత్సవాలకు తెరపడింది. దీని తర్వాత రాత్రికి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణంగా ముగుస్తాయని ఆలయ అర్చకులు శ్రీనాథ శర్మ తెలిపారు. చక్ర స్నానం చూసేందుకు మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని కార్యక్రమాన్ని తిలకించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు జమ్మలమడ గ్రామంలో వేంచేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. ధ్వజారోహణాంతం అవరోహణాంతం వరకు కూడాను ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ రోజున వసంతోత్సవము చక్రస్థానంతో ముగిస్తుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవము చక్రస్థానం అనేది ఎందుకు చేయాలి అనేటువంటి ప్రక్రియ ఏమిటంటే, ధ్వజారోహణం దగ్గర నుంచి అవరోహణంతం వరకు ప్రతి రోజున ఉదయము సాయంత్రము విశేషమైనటువంటి వాహనాలన్నీ కూడా ఉంటాయి. ఈ యొక్క వాహనాలకు ముందు యాగశాల వద్ద స్వామివారికి చతుస్థానార్చన, కుండ మండల చతుస్థానార్చన హోమ కార్యక్రమం, పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత సుదర్శన చక్రంచే దేవాలయ ప్రాంగణం నందున బలిహరణ అనే ప్రక్రియ జరుగుతుంది. అనంతరమున స్వామివారి ఉత్సవం జరుగుతుంది. అంటే చక్ర బ్రహ్మాలు, అయ్యా నేను దగ్గరుండి యొక్క బ్రహ్మోత్సవం ధ్వజారోహణం దగ్గర నుంచి అవరోహణం వరకు నేను దగ్గరుండి అన్నీ చూస్తుంటాను. నేను బలిహరణ వేసిన తర్వాత మీరు వాహనం మీదకి సంసిద్ధమయ్యి జమ్మలమడుగు తిరు మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వండి అని స్వామి చక్రబ్రహ్మాల ఆజ్ఞ ఇచ్చిన తర్వాతనే స్వామివారి వాహనంపైకి వెంచేపు చేసి తర్వాత స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. ఈ యొక్క స్వామివారి అనేకమైనటువంటి వివిధ వాహనాలపై భక్తులందరూ కూడా విశేషమైనటువంటి వాహనాలు దర్శనం చేసుకున్న తర్వాతనే ఈ రోజున 9వ తేదీన 6/2026 తేదీన శనివారం రోజున వసంతోత్సవము తిరు మాడ వీధుల్లో అత్యంత వైభవంగా జరిగినది. 11:05 చక్రస్థానము అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది అనేటువంటి భక్తాదులందరూ కూడా అత్యంత వైభవంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అయ్యారు. జయ శ్రీమన్నారాయణ. తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ వైఖరి అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం, అనైతికమని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. సమావేశంలో మాట్లాడుతూ తమిళనాడు గవర్నర్ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. బల నిరూపణ కావాల్సింది అసెంబ్లీలో, గవర్నర్ బంగ్లాలో కాదు అని ధ్వజమెత్తారు. రాజ్యాంగంలో 164 అధికరణ ప్రకారంనైనా, గతంలో జరిగిన అనేక సందర్భాల పరంగానైనా, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారంగానైనా
సర్కారియా కమిషన్ తదితర కమిషన్ల నివేదికల ప్రకారంగానైనా శాసనసభలో ఏకైక అతిపెద్ద పార్టీ నాయకుడైన విజయ్ను గవర్నర్ తక్షణమే ముఖ్యమంత్రిగా ఆహ్వానించి శాసనసభ విశ్వాసం చూరుకునే అవకాశం ఇవ్వాలని తులసిరెడ్డి అన్నారు. తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గారి వైఖరి ఇది రాజ్యాంగ వ్యతిరేకం, అప్రజాస్వామికం, అనైతికం. ఆయన బీజేపీ చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఆడింది ఆట పాడింది పాట అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో కూని చేస్తున్నారు. తమిళనాడులో 4 రోజులైంది. 4 రోజులుగా రాజ్యాంగ సంక్షోభం. ఇది గవర్నర్ క్రియేట్ చేసినటువంటి రాజ్యాంగ సంక్షోభం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు, ఏ కూటమికి మెజారిటీ రాలేదు. ఇంకా ఈ నేపథ్యంలో ఏకైక అతిపెద్ద పార్టీని ఆ నాయకుని ఆహ్వానించాలి. గతంలో అనేక సందర్భాల్లో ఇదే విధంగా జరిగింది. 1996 లోక్సభ ఎన్నికల్లో ఆనాడు బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ నాయకుని వాజ్పేయి గారిని ప్రధానమంత్రిగా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో, 2019లో మహారాష్ట్ర ఎన్నికల్లో ఇదే విధంగా జరిగింది. కానీ ఇక్కడ కూడా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది టీవీకే పార్టీ. కాబట్టి ఆ పార్టీ నాయకుని ఆహ్వానించాలి. బల నిరూపణ కావాల్సింది గవర్నర్ బంగ్లాలో కాదు, అసెంబ్లీ భవనంలో. కాబట్టి ఇప్పటికైనా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ టీవీకే నేత అయినటువంటి విజయన్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆహ్వానించాలని, తగిన సమయం ఇచ్చి అసెంబ్లీలో బల నిరూపించుకోవాలని ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.